ఈ రంగులు నేను ఎలా కలుపుకున్నానో ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా చూసేయండి. స్టోర్ దీంతో కలిపినది. నిండుగా కూడా బాగా నిండుగా కనిపిస్తుంది, జల జల పడిపోతుంది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాదు వీడియో పూర్తిగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేనైతే స్టోర్ బియ్యంతో కలర్స్ తయారు చేశాను కదా, ఇదిగోండి చూపించాను కూడా రిజల్ట్స్ మీకు. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను మీకు ఈ కలర్స్ అన్నీ ముగ్గులో కూడా ఎలా పడతాయో వేసి చూపిస్తానని. ఇప్పుడైతే నేను వీడియోలో ఇప్పుడు కలర్స్ ముగ్గేసి ఆ కలర్స్ ఆ ముగ్గులో ఎలా పడతాయి, ఎలా ఉంటుంది, ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. ఇప్పుడైతే ముగ్గేస్తాను నేను, అంతే కదండి. ఈ ముగ్గు కూడా నేను పోయిన సంవత్సరం వీడియోలో తయారు చేస్తున్నాను, చాలా మెత్తగా ఈజీగా పడుతుంది. అది కావాలంటే మళ్ళీ ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు. చాలా స్మూత్గా ముగ్గు కూడా చాలా బాగా పడుతుంది, చాలా వైట్గా బాగా నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ముగ్గేసి చూపిస్తాను. చూడండి మన కలర్స్ ఎలా పడుతున్నాయో, చాలా ఈజీగా తక్కువగా పడుతున్నాయి. చూడండి నిండుగా కూడా బాగా నిండుగా కనిపిస్తుంది, జల జల పడిపోతుంది. అదే మనం కొన్న కలర్స్ అయితే చాలా ఎక్కువ పడుతుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. చూడండి రంగులు చూడండి ఎంత నీట్గా పడుతున్నాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసి చూపిస్తాను మళ్ళీను. ఇదైతే నీళ్ళ ముందుతో కలిపిన కలర్ అండి, చూడండి ఎలా ఉందో. అంతేనండి, మనం ముగ్గు అయితే వేసాం. చూడండి కలర్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు, చాలా పెద్ద ముగ్గు వేసాం కదా ఒక రకంగా. అయినా కానీ కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో.
ఇట్లా ఈజీగా ఎంత కలరు తక్కువగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నది వేసాను, మనం పెద్దదైనా ప్లేస్ ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఈ రంగులు నేను ఎలా కలుపుకున్నానో ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా చూసేయండి. స్టోర్ బిన్తో కలిపినట్టు ఇది అంతే కదండి. ఎన్ని కలర్స్ ఎన్ని రంగులు ఇంట్లో కలుపుకున్నా బయట తెచ్చేసుకున్నా మెయిన్లీ మన ముగ్గు పిండి అండి. ముగ్గు పిండి బాగుంటేనే మనకి ఎలాంటి ముగ్గైనా బాగా వస్తుంది. తప్పకుండా ముగ్గు పిండి అయితే తయారు చేయండి నేను చేసినట్టు. మీకు కావాలంటే కమెంట్ చేయండి, మళ్ళీ అయినా వీడియో చేసి పెడతాను. అంతేనండి, ఉంటానండి, బాయ్.